అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ముమ్మరంగా నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లాలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి మండలంలో పర్యటిస్తున్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృత పర్యటన చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం నిర్వహిస్తున్నారు. అయితే మీరు ఏ హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు? ఇప్పుడు ప్రధానంగా ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం రైతాంగం ప్రధానం. ఇక్కడ రైతాంగానికి సంబంధించి గతంలో ఏదైతుందో పసుపు బోర్డు ఏర్పాటుతో వాణిజ్య పంట, పసుపు పంట నాణ్యతకు దోహదపడుతుందనే ఒక భావన కల్పింపజేయడం జరిగింది. 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్న అరవింద్ గారు 5 సంవత్సరాలు గడిచిందయా, ఇంతవరకు పసుపు బోర్డు ఏర్పాటు చేసే దాఖలాలు లేవు. మరొక్కసారి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా ఏదైతుందో వరి పంటకు ప్రత్యామ్నాయం కూడా చక్కెర, ఆ చక్కెర కర్మాగారానికి సంబంధించి 2015లో వీళ్ళ ప్రైవేట్ రంగాన్ని కొనసాగుతున్న చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహిస్తామని చెప్పారు. అప్పటి పార్లమెంట్ సభ్యురాలు గారు కవిత గారు ఏదైతుందో దాన్ని ఆయనతో మూసేపించింది. అరవింద్ గారు తెరిపిస్తాను. 5 సంవత్సరాలు గడిచిందా, ఇంతవరకు చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వమే కానీ గడిచిన రాష్ట్ర ప్రభుత్వం కానీ చేపట్టిన చర్యలు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో ఏదైతుందో ఈ 3 మాసాల కాలం లోపల చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించి సబ్ కమిటీ ఏర్పాటు చేసినాం. ఇలా బోధన కానీ మెట్పల్లి ప్రాంతాలు పర్యటించినాం. నిర్దిష్ట కాల పరిమితితో రాబోయే 20-25 డిసెంబర్ నాటికి ఏదైతుందో ఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చక్కెర కర్మాగారాలన్నీ పునఃప్రారంభం చేయబడే విధంగా కార్యాచరణ రూపొందించి ముందు పోడుతుందని చెప్పారు. రైతాంగానికి వరికి ప్రత్యామ్నాయంగా ప్రధాన పంట చక్కెర కాబట్టి చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా దీన్ని పునఃప్రారంభం చేయబోతున్నామని చెప్పారు. ఇలా కాలనీళ్ళు, కరెంటు అదృష్టం కొద్ది కాలనీళ్ళు ఏదైతుందో ప్రాజెక్టుల ద్వారా గుప్తా అలీసాగర్ ద్వారా ఏదైతుందో అంతటా కాలనీళ్ళు వస్తున్నాయే. కేవలం కొంత ప్రాంతం నిజామాబాద్ రూరల్ ఏదైతున్నదో ఇలా 21 ప్యాకేజ్ పూర్తి చేయలేకపోతే నీరు రావటం లేదు. ఆ ప్రాణహిత చేపల ప్రాజెక్టు అంతర్భాగమైన 21 ప్యాకేజ్ సంవత్సర కాలంలో పూర్తి చేసి ఆ ప్రాంతం కూడా నీరు అందింపజేసే విధంగా కార్యాచరణ రూపొందించబోతున్నాం. ఉచిత విద్యుత్తు దేశంలో ఏదైతుందో కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్తు అమలవుతున్నాయి. ఇవాళ ఇక్కడ కూడా ఏదైతుందో ఉచిత విద్యుత్ ఏదైతుందో రైతాంగాన్ని, వ్యవసాయ రంగం అందింపజేసి రైతుకు ఆత్మస్థైర్యాన్ని కల్పించడం దొరుకుతుందని చెప్పంటున్నారు. అట్లాగే రుణమాఫీ అని చెప్పంటున్నా. అప్పుడు 2008-9లో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. తిరిగి తదుపరి భాజపా ఏదైతుందో రుణమాఫీ ప్రక్రియ అంశమే లేవనెత్తలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పంటూ నేను రాబోయే కాలంలో బై ఆగస్ట్ 15 ₹2,00,000 వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి రైతులను రుణముక్తులు చేయడం జరుగుతుందని చెప్పని కూడా మేము రైతాంగానికి విశ్వాసం కలిగింపజేస్తున్నామని చెప్పండి. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇతర పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పి 2 పార్టీల వారు ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఎలా స్వీకరిస్తారు? నాకు ఆశ్చర్యమయ్యా. నేను అడగదలుచుకున్న 6 గ్యారెంటీస్లలో ఏదైతుందో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, రవాణా సౌకర్యం అమలవుతుందా లేదా? నెంబర్ 1. వీళ్ళ గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సరఫరా అమలవుతుందా లేదా? 3వది ఏదైతుందో ఇవాళ వంట చెరుకు ప్రత్యామ్నాయంగా ఏదైతుందో సిలిండర్ అధిక భారం అవుతుందని ₹500 సిలిండర్ బుడ్డి కల్పించే కార్యక్రమం అమలవుతుందా లేదా? ఇలా ఇండ్లు లేని నిరుపేద వర్గాలకు ఇండ్ల నిర్మాణం అనేది ప్రధానమైన అంశం. గత దశాబ్ద కాలం ఏదైతుందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసేది. ఇవాళ ఏదైతుందో ఆల్రెడీ ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి మంజూరీ ప్రక్రియ ఆరంభం చేయడం జరిగింది. అట్లాగే ₹10,00,000 వరకు ఏదైతుందో ఉచిత వైద్య సదుపాయం అనేది వీళ్ళు అమలు చేయడం జరుగుతుందని చెప్పంటారు. నీకు అమలు చేయండి ఏంది? కేవలం ఒక పెన్షన్ ఏదైతుందో 2,000 4,000 చేస్తామన్నాం. ఇంకా ఇంతవరకు ఏదైతుందో అన్నది చేయడం జరగలేదు. రాబోయే కాలంలో ఏదైతే ప్రస్తుతం అమలవుతున్న 2,000 పెన్షన్ 4,000 చేయడం జరుగుతాయి. దానికి కారణం ఒకటి చెప్తేనే, ఇవాళ గత దశాబ్ద కాలంకి వెళ్ళి కేంద్రంలో అధికారంలో భాజపా 2014లో వాళ్ళు కల్పించే పెన్షన్ ₹200 అంటే ఇలాంటికి అదే ₹200 ఇస్తుండే. ఆ ₹200 అదనంగా కల్పించే ₹1,800 ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వంలో కూరుస్తున్నది.
అంటే ఇవాళ నిరుపేద వర్గాలకు కల్పించి అమలు చేయబడే పెన్షన్ 2000 ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం 2000 ఇస్తుంటే 1800 ఏది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దయచేసి ఆ గమనంలోకి తీసుకోవాలని చెప్పి అంటున్నాం. ఇలా 6 గ్యారంటీలు అమలు చేయటం లేదు అనేది కేవలం ఒక విమర్శగా, అంటే ఇవాళ ప్రభుత్వాన్ని ఏది ఇస్తుందో దీన్ని ప్రజానికి మభ్యపెట్టే ప్రయత్నం లోపల వాళ్ళు మాట్లాడు తప్ప వాస్తవంగా ఏది ఇస్తుందో ఆల్రెడీ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఆల్ ది గ్యారంటీస్ విచ్ వీ గేవ్ ఇన్ ది లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు స్వయంగా రైతుకున్న సమస్యలు తెలుసు, పార్లమెంట్లో రైతు సమస్యలపై ఎలా నినాదం చూపిస్తారు? ఇవాళ పసుబోర్డుకు సంబంధించే కానీ రైతుకు ఏదైతుందో మద్దతు ధర గిట్టుబాటు చేయబడే విధంగా స్వామినాథన్ కమిషన్ ఆలోచన విధానానికి అనుగుణంగా అమలు చేయడమే కానీ, అట్లాగే ఇవాళ ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయటం, రైతాంగానికి ఏదైతే యావత్ దేశంలో జాతీయ స్థాయిలో విద్యుత్తు రైతాంగానికి ఉచితంగా కల్పింప చేయబడే విధంగా కార్యక్రమాలు అమలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయబడే విధంగా రైతాంగానికి అండగా నిలవడం జరుగుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేస్తున్న ఆ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, రేపు ప్రజలకు అండగా ఉంటాం, పార్లమెంట్లో రైతాంగ సమస్యలు వినిపిస్తాం, పసుపుకు ఎంఎస్పీ మద్దతు ధర కోసం దాన్ని చట్టబద్ధత కల్పిస్తాం, రైతాంగానికి ఎల్లవెల్లా అందుబాటులో నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలో చెరుకు షుగర్ ఫ్యాక్టరీ ఉంది, దాన్ని ఓపెన్ చేస్తాం. అదేవిధంగా ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న పసుపు రైతుల కోసం మేము పార్లమెంట్లో దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.